హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో వర్చువల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వర్చువల్ అకౌంట్ ద్వారా మనకి బెనిఫిట్స్ ఏమి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మేనేజ్ వర్చువల్ అకౌంట్స్ ఉంది. ప్రజెంట్ ఇది బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఫ్యూచర్లో అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళు వర్చువల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏముంది, ఈ వర్చువల్ అకౌంట్ ద్వారా మనం ₹1 కూడా యాడ్ చేసుకోవచ్చు జెడ్పే వాలెట్లో. అంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నో అకౌంట్స్ అవైలబుల్, ప్లీజ్ క్రియేట్ ఏ వర్చువల్ అకౌంట్. ఇక్కడ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ₹12 అనేది, ఇక్కడ మనకు వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ₹12 అనేది మన ఫండ్ వాలెట్ నుంచి కట్ అవుతాయి. ఈ వర్చువల్ అకౌంట్ మనం ఓన్లీ జెడ్పే యాప్ వాలెట్లో మనీ యాడ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. మిగతా వాటికి ఈ వర్చువల్ అకౌంట్ను యూజ్ చేయరాదు. ఇక్కడ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మనకు వర్చువల్ అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఒకసారి మనం బ్యాక్ ప్రెస్ చేస్తే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది, పైన బ్యాక్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి మేనేజ్ వర్చువల్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంక్ వర్చువల్ అకౌంట్ డీటెయిల్స్, యూజర్ ఐడి, మన యొక్క జెడ్పే యాప్ యొక్క యూజర్ ఐడి, ఇది మన నేము, ఇది మన మొబైల్ నెంబర్, ఇది అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, టైప్ అనేది కరెంట్ అకౌంట్. ఇది మనం ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఈ అకౌంట్ అనేది ఓన్లీ ఫండ్స్, జెడ్పే వాలెట్లో ఫండ్స్ యాడ్ చేసుకోవడం మాత్రమే ఉపయోగించాలి, వేరే వాటికి ఉపయోగించకూడదని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ అకౌంట్ను మనం ఫోన్పేలో యాడ్ చేసుకుందాం. ఈ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ను మనం ఆర్బిఎల్ బ్యాంకును మనం ఫోన్పేలో యాడ్ చేసుకుందాం. ప్రజెంట్ ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది, టు బ్యాంక్ అండ్ యూపీఐ ఐడి, దీన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనది ఏ బ్యాంక్, ఇది మనకు కంపెనీ ఇచ్చింది ఆర్బిఎల్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ ఆర్బిఎల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చింది. ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. అకౌంట్ నెంబర్ను ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కూడా ఇక్కడ కాపీ చేసుకొని ఫోన్పేలో పేస్ట్ చేయండి. ఇక్కడ మన కింద ఆర్బిఎల్ బ్యాంకు బోరింగ్ రోడ్ పాట్నా వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఉంది, మళ్ళీ ఇక్కడ అకౌంట్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ అకౌంట్ హోల్డర్ నేమ్, ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ మనం జెడ్పే అని పెట్టుకుందాం, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నిక్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు, జెడ్పే వాలెట్. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ₹1 మనం సెండ్ చేస్తే మనకు జెడ్పే వాలెట్లో యాడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ సెండ్ ₹1 ఉంది. ఇక్కడ మనం బ్యాంక్ నుంచి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు ఏ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని, చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ కొట్టండి. పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ మార్క్ క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ నాకు ₹1 అనేది ప్రాసెసింగ్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఈ ₹1 అనేది మనకు జెడ్పే వాలెట్లో యాడ్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు నోటిఫికేషన్లు వస్తుంది పైన.
ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ 1 రూపీ యాడ్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి రిసీవ్డ్ 1 రూపీ ఇన్ యువర్ ఫండ్ వాలెట్. యూ హ్యావ్ రిసీవ్డ్ 1 రూపీ ఇన్ యువర్ ఫండ్ వాలెట్ బై సెల్ఫ్. అంటే మనం వర్చువల్ అకౌంట్ ద్వారా 1 రూపీ కూడా మనం జెడ్పే వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ అకౌంట్ ద్వారా మనకు ఆ విధంగా బెనిఫిట్ ఉంది. మనం డైరెక్ట్ నెక్స్ట్ టైం మనీ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ ఫండ్ మీద అవసరం లేదు. మనం డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ చేసి డైరెక్ట్ ఇక్కడ మనం టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనం జెడ్పే వాలెట్ క్రియేట్ చేసుకున్నాం, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇక్కడ మనకి ఎంత అవసరమో అంత అమౌంట్ ఇక్కడ సెండ్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క జెడ్పే వాలెట్లో యాడ్ అవుతుంది. ఇది వర్చువల్ అకౌంట్ యొక్క బెనిఫిట్స్ మనకి ఈ విధంగా ఉంటాయి. ఈ వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఒక 12 రూపీస్ మనకు ఫండ్ వాలెట్ నుంచి కట్ అవుతుంది. అండ్ డైరెక్ట్ మనం జెడ్పే యాప్లో యాడ్ మనీ వేసుకోవాలంటే డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్స్లో ఓపెన్ చేసి డైరెక్ట్ ఇక్కడనే పేమెంట్ చేసుకుంటే మనకు డైరెక్ట్ జెడ్పే వాలెట్లో అమౌంట్ యాడ్ అవుతుంది. మనకి ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మనకు ఇంతకుముందు ఏముంది, మినిమం 500 రూపీస్ యాడ్ చేయాలి. కానీ ఈ వర్చువల్ అకౌంట్ ద్వారా మనకు ఎంత అవసరం ఉంటే 1 రూపీ అంటే 10 రూపీస్ 20 రూపీస్ ఈ విధంగా ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకొని మనం సర్వీసెస్ వాడుకోవచ్చు. ఈ వర్చువల్ అకౌంట్ ద్వారా మనకి ఈ విధంగా బెనిఫిట్ ఉంది. ప్రజెంట్ అయితే ఇది బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు మాత్రమే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్లో అందరికీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా తొందరగా బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయ్యి ఈ విధంగా వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా మీకు ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోండి. మీకు ఎవరికైనా అవసరం ఉంటే 500 రూపీస్ కాకుండా చిన్న అమౌంట్, మీకు చిన్న అమౌంట్ అవసరం ఉందనుకోండి, నాకు ఫోన్పే అమౌంట్ చేయండి, నేను మీకు ఫండ్ వాలెట్ యాడ్ చేసుకొని మీకు పంపిస్తాను. ఈ విధంగా వర్చువల్ అకౌంట్ యొక్క మనకు బెనిఫిట్స్ ఇవి. నెక్స్ట్ టైం మీరు మనీ యాడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మనం జెడ్పే వాలెట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది క్లిక్ చేయండి. డైరెక్ట్ ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ చేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ పేమెంట్ చేస్తే డైరెక్ట్ మీకు మన జెడ్పే వాలెట్లో మనీ యాడ్ అవుతుంది. ఇది చాలా మంచి న్యూస్. దీనివల్ల మనకు అమౌంట్ అనేది ఫాస్ట్గా యాడ్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎనీ టైం యాడ్ అవుతుంది. ఎటువంటి మనకు ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి మీరు అందరు తొందరగా బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అవ్వండి.